హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో అందమైన పగడాల నెక్లెస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా ఒక తీరు పగడాలని, అలాగే ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. చూడండి, ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను. కొత్తిమీర అనేది మనకు ఇలా నీట్గా తీసి రౌండ్గా చేసి పెట్టుకోవాలి. అలాగే 3mm డ్రాప్ షేపు ముత్యాలను తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను ఇవి 3mm ముత్యాలు చూడండి, డ్రాప్ షేప్ ఉంటుంది మనకు. వీటిని పక్కన పెట్టుకుందాము. అలాగే మోనాలిసా బీడ్స్ని తీసుకున్నాను. ఇక్కడ రెడ్ కలర్వి చూడండి, రెడ్ కలర్ మోనాలిసా బీడ్స్ తీసుకున్నాను. అలాగే కట్టుతీగ, ఇక్కడ నేను 2/8 కట్టుతీగ తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నేను 2/8 సైజు కట్టుతీగని తీసుకున్నాను. అలాగే క్యాప్స్, ఇక్కడ నేను 5 హోల్స్ ఉన్నాయి క్యాప్స్ తీసుకున్నాను. చూడండి, మీరు ఇంకా ఎక్కువ హోల్స్ ఉన్న క్యాప్స్ అయినా తీసుకోండి. చూడండి, ఇప్పుడు అలాగే పెద్ద సైజు కదా ఇప్పుడు ముందు తీసుకునేది, ఇప్పుడు చిన్న సైజు ఇవి 3mm క్యాప్స్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ రౌండ్స్ తీసుకున్నాను, ఇవి కూడా చిన్న సైజు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కటర్స్. చూడండి, కట్టర్ అనేది మనకు కట్టుతీగ కట్ చేసుకోవడానికి, అలాగే ఇవి మన కొత్తిమీర ఉంది కదా దాన్ని కట్ చేసుకోవడానికి. చూడండి, ఇది వచ్చేసి నోస్ స్ప్రేయర్. చూడండి, నోస్ స్ప్రేయర్ అనేది సన్నగా ఉండేది తీసుకోండి. స్టార్టింగ్లో చూడండి, ఇలా సన్నగా ఉండేది తీసుకోవాలి. చూడండి ఎంత సన్నగా ఉందో, ఇలాంటివి తీసుకుంటే మనకు సరిపోతుంది. చూసారా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి కట్టర్ తీసుకుందాము. దీన్ని పక్కన పెట్టేసుకొని, ఇది వచ్చేసి మనకు పట్టకాద అంటాం కదా దాన్ని, ఎందుకంటే ఇది మనము కట్టె తీగనందుకు లాగడానికి అందుకు యూజ్ చేసుకోవడానికి. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు వీటన్నిటితో మనము ఎంతో అందమైన హారాన్ని తయారు చేసేసుకుందాము. ఇప్పుడు ఒక క్యాప్ తీసుకుందాం. చూడండి, ముందుగా చూపించినట్టు ఒక క్యాప్ తీసుకొని కొత్తిమీర ఉంది కదా, కొత్తిమీరని ఇలా మిడిల్లోకి కట్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా కట్ చేసుకొని, దీనికి మనం ముందుగా చెప్పినట్టు 3mm డ్రాప్ షేప్ ముత్యం ఉంటుంది కదా దాన్ని ఎక్కించుకుందాం. చూడండి, ఇలా ఎక్కించుకొని ఈ క్యాప్ అనేది చుట్టుకోవాలి. మనం ముందుగా చూపించిన ఫ్లవర్ క్యాప్ చూపించాం కదా, ఇలా నీట్గా ఎక్కించుకొని ఈ ఫ్లవర్ క్యాప్కి 5 హోల్స్ ఉన్నాయి. చూడండి, మీరు ఇంకా ఎక్కువ హోల్స్ ఉన్నదైనా తీసుకున్నా కూడా ఇంకా చుట్టానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ నేను ప్రస్తుతానికి 5 హోల్స్ ఉన్న ఫ్లవర్ క్యాప్ని తీసుకున్నాను. ఇలా తీసుకొని చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా చుట్టుకోవాలి. ఇలా నీట్గా చుట్టుకొని ఈ ఎడ్జెస్ని ఎగస్ట్రా ఉంది కదా ఈ కొత్తిమీరని కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఎగస్ట్రా ఉన్న కొత్తిమీరని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుందాము అంటే చూడండి ఎంత అందంగా వచ్చేసింది కదా. ఇలాగే ఇంకొక దాన్ని కూడా తయారు చేసేసుకుందాం. చూడండి, ఇలా మనం నీట్గా అన్నిటిని ఇలాగే తయారు చేసుకోవాలి. మళ్ళీ కొత్తిమీరకి ఒక డ్రాప్ ఎక్కించేసుకొని, ముత్యం ఉంది కదా మనకు ఆ ముత్యాన్ని ఎక్కించేసుకొని ఇలా హోల్ ఉంటుంది కదా రెండో హోల్లో ఎక్కించేస్తున్నాను. చూడండి, ఇలా ఎక్కించేసుకొని దీన్ని ఇలా చుట్టేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా ఇలా చుట్టేసుకున్నాము అంటే సరిపోతుంది. చూడండి, మనకు హోల్ అనేది చిన్నగా వచ్చేటట్టే చుట్టుకోవాలి. ఇలా నీట్గా చుట్టేసుకొని దీన్ని ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, చూడండి చూడడానికి చాలా అందంగా ఉంది కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా సేమ్ అలాగే ముందు చెప్పినట్టు ఇలా ముత్యం ఎక్కించేసుకొని దీన్ని ఇలా చుట్టేసుకోవాలి. దీన్ని బాగా గమనించండి, ఇక్కడ నేను ముత్యంకి ఫ్లవర్కి మధ్యలో పెట్టి చుట్టుతున్నాను. అలా చుట్టేనే మనకు నీట్గా వస్తుంది. చూడండి, ఇలా చుట్టేసుకోవాలి. ఈ ఎగస్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా కట్ చేసుకుందామంటే చూడటానికి అందంగా ఉంటుంది. అలాగే మిగతావి కూడా తయారు చేసేసుకుందాం. చూడండి, చూడండి ఇలా నీట్గా ఫ్లవర్కి ముత్యాలను ఇలా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఇక్కడ మోనాలిసా బీడ్స్ ఉన్నాయి కదా రెడ్ కలర్వి, వాటిని తీసుకున్నాను. అలాగే కొత్తిమీర తీసుకొని, ఇప్పుడు నేను చెప్పాను కదా 3mm చిన్నది ఫ్లవర్, దాన్ని ఎక్కించేసుకుందాం. చూడండి, వీడియోలో చూపించినట్టు దాన్ని ఇలా నీట్గా ఎక్కించేసుకొని, ఇప్పుడు రెడ్ కలర్ మోనాలిసా బీడ్స్ని ఎక్కించేసుకోవాలి. చూడండి, ఇలా ఎక్కించేసుకుందాము. ఇలా ఎక్కించేసుకొని ఇప్పుడు దీనికి ముత్యాన్ని ఎక్కించేసుకుందాము. డ్రాప్ షేప్ ముత్యం ఉంది కదా దాన్ని ఒకదాన్ని ఎక్కించేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకుందాం కదా ఫ్లవర్ని, దాన్ని కూడా ఎక్కించేసుకుందాం. చూడండి, ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఇలా నీట్గా ఎక్కించేసుకోవాలి. ఎక్కించేసుకొని దీనిపైన వచ్చేసి 3mm రౌండ్ కలర్ది ముత్యం ఎక్కించేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ
రౌండ్ షేపు ఎక్కించేసుకుంటున్నాను. ఇలా ఎక్కించేసుకొని ఇప్పుడు దీన్ని నీట్గా చుట్టేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా మనం నోస్ పిల్లర్ పెట్టేసుకొని ఇలా దీన్ని దగ్గరికి తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా దగ్గరికి తీసుకొని ఇప్పుడు దీన్ని ఇలా చుట్టేసుకోవాలి. మనం ఇది చేత్తో చుట్టుకుంటే మనకు ఎంత తీసుకుంటున్నాము అనేది ఐడియా ఉంటుంది. చూడండి, లాస్ట్లో మనం కట్టర్తో కూడా చుట్టేసుకోవచ్చు. ఇలా నీట్గా దగ్గరికి లాక్కొని దీన్ని ఇలా నీట్గా తిప్పేసుకోవాలి. ఇప్పుడు కట్టర్ని తీసుకొని కొద్దిగా ఫిట్ అయ్యేలాగా లాగేసుకొని పక్కకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి కొత్తిమీరని. చూడండి, ఎంతో అందంగా రెడీ అయిపోయింది కదా. మనకు ఇలా డాలర్స్ అన్నిటినీ తయారు చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇంకొకటి కూడా మీకు సేమ్ మీకు అర్థం కావడానికి ఇంకొక ఫ్లేవర్ని కూడా సేమ్ అలాగే తయారు చేసి చూపిస్తున్నాను. ముందుగా వచ్చేసి కొత్తిమీరని మిడిల్ కట్ చేసుకొని అలాగే దానికి డ్రాప్ షేపు ముత్యాన్ని ఎక్కించేసుకొని ఇలా చుట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు 5 హోల్స్ ఉన్నాయి కాబట్టి నేను 5 దాంట్లోకి ఎక్కిస్తున్నాను. ఎక్కువ ఉన్నాయి తీసుకున్నారు అంటే చాలా చిక్కగా వస్తుంది కాబట్టి నేను కొద్దిగా చిక్కగా వద్దని ఇలా పతలాగా తీసుకున్నాను. చూడండి, ఇలా చుట్టుకోవాలి. ఇలాగే అన్నిటినీ చుట్టేసుకుందాం. చూడండి, వీడియోలో చూపించినట్టు. ఇలాగే అన్ని ఫ్లవర్లను తయారు చేసి పెట్టుకుందాము అంటే మనకు ఎంతో సింపుల్గా అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఇంకొకటి కూడా తయారు చేశాను కదా. ఇప్పుడు దీన్ని మోనాలిసా బిట్ తీసుకొని కొత్తిమీరని హాఫ్కి కట్ చేసాం కదా, దానికి వచ్చేసి చిన్న ఫ్లేవర్ ఎక్కించుకుందాం. చూడండి, ఇక్కడ నేను చిన్న ఫ్లేవర్ ఎక్కించుకున్నాను. 3mm సైజ్ది క్యాప్ ఉంటుంది కదా, దాన్ని ఎక్కించేసుకున్నాను. ఇప్పుడు ఒక మోనాలిసా బీడ్ ఎక్కించుకుంటున్నాను. చూడండి, దీనికి వచ్చేసి మళ్ళీ డ్రాప్ షేపు ఒక ముత్యాన్ని ఎక్కించుకోవాలి. చూడండి, ఇక్కడ నేను డ్రాప్ షేపు ముత్యాన్ని ఎక్కిస్తున్నాను. ఇలా మనం లాగి పట్టుకుందాము అంటే సరిపోతుంది. ఇక్కడ డ్రాప్ షేప్ ముత్యం ఎక్కించేసుకొని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న క్యాప్ని ఎక్కించేసుకున్నాం. చూడండి, ఇలా ఎక్కించేసుకొని దీనిపైన వచ్చేసి రౌండ్ కలర్ 3mm ముత్యాన్ని ఎక్కించేసుకోవాలి. చూడండి, ఇలా రౌండ్ కలర్ 3mm ముత్యం ఎక్కించేసుకొని దీన్ని ఇలా కొద్దిగా లాగి పట్టుకొని నీట్గా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా మనం చేత్తో తిప్పుకుంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా నీట్గా తిప్పేసుకొని లాస్ట్లో కట్టర్తో కొద్దిగా లాగినట్టు అంటే సరిపోతుంది. చూడండి, ఇలా అన్నాం కదా. ఇప్పుడు ఈ ఎగస్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుందాం. కొత్తిమీర ఎగస్ట్రా ఉంది కదా సైడ్న, దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఎంతో సింపుల్గా అయిపోయింది కదా. ఇలాగే అన్నిటిని తయారు చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ అన్నిటిని తయారు చేసేసాను. వీటన్నిటిని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పగడాలు ఉన్నాయి కదా, పగడాలను తీసుకుందాము. ఇలా ఒక పగడం తీసుకొని ఇప్పుడు దీన్ని కట్టుతీగతో మేక్ చేసుకుందాం. ఇక్కడ నేను 28 సైజు కట్టుతీగని తీసుకున్నాను. చూడండి, ఎంత సన్నగా ఉంది కదా. మనకు పగడాలకి లావు ఉండే కట్టుతీగ అవసరం లేదు, మనకు పగడానికి ఇలా కనిపిస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము చుట్టేసుకుందాం. చూడండి, ఇలా లాస్ట్లో 1 ఇంచు గ్యాప్ పెట్టేసి దీన్ని ఇలా చుట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు కట్టుతీగని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా మనం నీట్గా చేత్తో అయినా చుట్టేసుకోవచ్చు, లేదంటే కట్టర్తో అయినా చుట్టేసుకోవచ్చు. మనకు చేత్తో చుట్టాము అంటే సైజ్ ఎంత వస్తుంది అనేది ఐడియా ఉంటుంది కదా. సో నేను అందుకు చేత్తోనే మేక్ చేస్తున్నాను. చూడండి, ఇలా రౌండ్గా చుట్టేసుకుందాం. ఇలా చుట్టుకుంటే సరిపోతుంది. మీకు హోల్ అనేది చూపిస్తాను. చూడండి, ఎంత సన్నగా వచ్చింది కదా. ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముత్యం ఉంటుంది కదా, ముత్యాన్ని ఎక్కించేసుకుందాము. ఇప్పుడు ఒక ఫ్లేవర్ ఎక్కించుకుందాం. ఫస్ట్ ముందుగా 3mm ఫ్లేవర్ ఉంది కదా క్యాప్, ఆ క్యాప్ని ఎక్కించేసుకున్నాను. ఇప్పుడు ఒక పగడం ఎక్కించేసుకుంటున్నాను. చూడండి, ఒక పగడం ఎక్కించుకొని మళ్ళీ ఒక క్యాప్ ఎక్కించేసుకుంటున్నాను. అటు సైడ్ క్యాప్ ఇటు సైడ్ క్యాప్ పెట్టేసుకొని రెండింటిని ఇలా లాగి పట్టుకొని ఇప్పుడు మనం ఇలా మేక్ చేసుకుందాం. చూడండి, వీడియో చూపించినట్టు ఇక్కడ లాస్ట్లో వచ్చేసి మనకు లాస్ట్లో ఎడ్జ్లో పట్టుకోవాలి. దీన్ని ఇలా పట్టేసుకొని ఇలా రౌండ్గా తిప్పేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా రౌండ్గా తిప్పుకున్నాము అంటే సరిపోతుంది. మనకు షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా తిప్పేసుకొని దీన్ని కొద్దిగా లాగి పట్టుకుందాము అంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న కట్టుతీగని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఎగస్ట్రా ఉంది కదా ఇక్కడ, చూడండి ఎంతో అందంగా వచ్చింది కదా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకుందాము.
దీన్ని ఇక్కడ కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను మీకు, ఎందుకంటే మీకు ఐడియా ఉండడానికి కోసం ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను. ముందుగా కట్టి తీగ అనేది లాస్ట్లో ఇట్లా పట్టుకొని దీన్ని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. మనకు హోల్ అనేది చిన్నగా వచ్చేలాగే చూసుకోండి. ఇలా రౌండ్గా చుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా చుట్టేసుకున్నాం కదా, మనం ఇలా చుట్టుకుంటే చూడండి హోల్ అనేది చిన్నగా వచ్చింది కదా, సరిపోతుంది. ఇప్పుడు మనము క్యాప్ ఎక్కించేసుకుందాం. దీనికి ఒక క్యాప్ ఎక్కించేసుకొని అలాగే ఒక పగడాన్ని కూడా ఎక్కించేసుకుందాము. మళ్ళీ ఒక క్యాప్ కూడా ఎక్కించేసుకుందాం. అటు సైడ్ క్యాప్ ఇటు సైడ్ క్యాప్ పెట్టేసుకొని మిడిల్లో పగడం పెట్టేసుకొని దీన్ని కూడా చుట్టి చూపిస్తాను. చూడండి ఇప్పుడు క్యాప్ ఎక్కించాను కదా, ఇక్కడ చూడండి కొద్దిగా లాగి పట్టుకుందాము అంటే సరిపోతుంది. దీన్ని ఇలా లాగి పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి మనకి క్యాప్ పక్కనే మనము నోస్ పిల్లర్తో ఇలా పట్టేసుకోవాలి. చూడండి ఇలా పట్టుకొని దీన్ని చుట్టుకోవాలి. ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పట్టుకోవాలి. ఇలా చుట్టేసుకుందాము అంటే సరిపోతుంది. చూడండి ఇలా 1-2 సార్లు చుట్టుకుంటే సరిపోతుంది. ఇలా చుట్టుకొని ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న కట్టు తీగని కట్ చేసుకోవాలి. చూడండి సైడ్ ఎగస్ట్రా ఉంది కదా, దాన్ని కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని దాంట్లోనే తయారు చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ అన్ని దాంట్లోనే తయారు చేసి మీకు చూపిస్తాను. చూడండి ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన 2 అలాగే మిగతావి నేను తయారు చేసి పెట్టుకున్నాను, వాటిని కూడా చూపించేస్తాను. చూడండి ఇలా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్నాము అంటే మనకు హారం చేయడానికి ఎంతో ఈజీగా అయిపోతుంది. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు వీటిని అతికిచ్చేసుకుందాం. ఇక్కడ నేను 3mm జంపరింగ్ తీసుకున్నాను. చూడండి ఇలా చిన్న సైజు అయితే మనకు చాలా బాగుంటుంది, పెద్ద సైజు అంత లుక్ ఉండదు కాబట్టి నేను ఇక్కడ చిన్న సైజు తీసుకున్నాను. ఇప్పుడు ఈ పగడాల రెండింటిని ఇలా ఎక్కించేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించేసుకొని దీన్ని ఇలా అతికిచ్చేసుకోవాలి. చూడండి ఇలా జంపరింగ్ని ఇలా వత్తేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ఇంకోటి కూడా తయారు చేసుకుందాం. ముందుగా ఇలా వత్తేసుకొని గట్టిగా ఇప్పుడు వచ్చేసి పగడాలు 2 చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. సేమ్ ఇప్పుడు ఇటు సైడ్ పగడానికి ఇంకొక జంపరింగ్ని ఎక్కించేసుకొని దీని మధ్యలో ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా తయారు చేసుకున్న డాలర్ని ఎక్కించేసుకుందాము. చూడండి జంపరింగ్ని ఇలా దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఈ ముత్యాన్ని ఎక్కించేసుకుందాం. చూడండి మనం ముందుగా తయారు చేసిన పగడాన్ని వచ్చేసి ఇలా ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించేసుకొని ఇటు సైడ్ కూడా ఇంకొక పగడాన్ని ఎక్కించేసుకుందాము. ఇప్పుడు అటు సైడ్ ఒక పగడాన్ని ఎక్కించేసి మిడిల్లో నేను ముందుగా తయారు చేసుకున్న డాలర్ని ఎక్కించేసుకుంటున్నాను. చూడండి అటు సైడ్ ఒక పగడం ఇటు సైడ్ ఒక పగడం ఎక్కించేసుకొని ఇలా నీట్గా సెట్ చేసుకొని డాలర్ అనేది ఎక్కించేసుకోవాలి. ఇలా రెండింటి మధ్యలో ఎక్కించేసుకొని దీన్ని ఒత్తేసుకోవాలి. చూడండి ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది. చూడండి మీకు ఇప్పుడు దీన్ని నీట్గా సెట్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా ఒత్తుకొని మనకి ఇది అనేది డాలర్ అనేది ఊడిపోకుండా ఇలా నీట్గా ఒత్తేసుకోవాలి. చూడండి ఎంత అందంగా వచ్చింది కదా. ఇప్పుడు అలాగే ఇంకొక దాన్ని కూడా అతికిచ్చి చూపిస్తాను. చూడండి జంపరింగ్ ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఇంకొక పగడము అలాగే ముందుగా తయారు చేసుకున్న డాలర్ని ఎక్కిచ్చేసుకుందాం. చూడండి ఇక్కడ ఒక పగడం ఎక్కిచ్చేస్తున్నాను, అలాగే ముందుగా తయారు చేసుకున్న డాలర్ని కూడా ఎక్కిచ్చేసుకొని దీన్ని మనము ఒత్తేసుకుందాం. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా ఈ రెండింటిని ఒత్తేసుకో నీట్గా ఇలా ఒత్తేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ మనకు డాలర్ అనేది ఊడిపోకుండా దీన్ని కొంచెం గట్టిగానే ఒత్తేసుకోవాలి. చూడండి ఇలా ఒత్తేసుకున్నాం కదా. ఇప్పుడు అలాగే అన్నిటినీ తయారు చేసేసుకుందాం. వీడియోలో చూపించినట్టు ఇలా అన్నిటినీ తయారు చేసుకుందాము అంటే సరిపోతుంది. చూడండి మీకు అన్నిటినీ అతికిచ్చి చూపిస్తాను. ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఇలా మనం అన్నిటినీ నీట్గా సెట్ చేసుకుంటూ అతికించుకుందాము అంటే మనకు నెక్లెస్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను హాఫ్ నెక్లెస్ తయారు చేసేసాను కదా. చూడండి ఎంతో అందంగా వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్న పగడాలు అనేది ఎక్కువ ఎక్కించుకోవాలి. ఇటు సైడు 5 పగడాలని అటు సైడు 5 పగడాలని ఎక్కించేసుకుందాం. మనకు హారం అనేది నెక్కకు మట్టుకు వచ్చేంత వరకు సరిపోతుంది, బ్యాక్ సైడ్ అంతగా అవసరం లేదు. కాబట్టి ఇక్కడ నేను ఇటు సైడు 5 పగడాలని అటు సైడు 5 పగడాలని ఎగస్ట్రా ఎక్కించేసుకుంటున్నాను. చూడండి ఇలా ఎక్కించేసుకోవాలి. ఇలా ఎక్కించుకుందాము అంటే సరిపోతుంది. ఇలాగే అన్నిటిని ఎక్కించి చూపిస్తాను. చూడండి
చూడండి ఇటు సైడ్ 5 ఎక్కిచ్చేసాను కదా, సేమ్ అటు సైడ్ కూడా 5 పగడాలని ఎక్కిచ్చేసుకుందాము. ఇక్కడ నేను ముందే పగడాలన్నిటిని జాయింట్ చేసి పెట్టుకున్నాను, జస్ట్ దాన్ని వచ్చి అతికిచ్చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను ముందే తయారు చేసి పెట్టుకున్నాను మొత్తం అన్ని పగడాలని, జస్ట్ ఇటు సైడ్ అతికిచ్చేసాను. ఇలా ఒత్తేసుకుందాము అంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది హారం అనేది. చూడండి ఎంతో అందంగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీనికి హుక్కి తగిలిచ్చేసుకుంటున్నాను నేను. సైడ్ లాస్ట్లో వచ్చేసి హుక్కిని తగిలిచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చెప్పినట్టు చిన్న సైజ్ జంపింగ్ తీసుకొని ఈ హుక్కి అనేది తగిలిచ్చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ తగిలిచ్చేసుకొని హారానికి లాస్ట్లో తగిలిచ్చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ ఎక్కిచ్చేసుకొని దీన్ని నీట్గా ఒత్తేసుకోవాలి. ఇలా నీట్గా ఒత్తేసుకుందాము అంటే సరిపోతుంది. సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే అతికిచ్చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు ఇలా మనం అతికిచ్చేసుకుంటే జంపింగ్ తీసుకొని సరిపోతుంది. ఇటు సైడ్ కూడా డాలర్కి లాస్ట్లో వచ్చేసి ముత్యం పగడం ఉంటుంది కదా, పగడానికి ఇలా వచ్చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంతో అందమైన హారం అనేది రెడీ అయిపోయింది కదా. చూడండి మీకు ఒకసారి మొత్తం హారం అంతా తయారైపోయింది కదా. ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. చూడండి ఎంతో అందంగా ఉంది కదా. మనం ఇది శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ బయటకు వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళాము అంటే ఎంతో అందంగా ఉంటుంది కదా. ఈ హారం అనేది ఎంతో సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. మనకు కొద్దిగా ఓపిక ఉంటే చాలు. చూడండి ఎంతో అందంగా ఉంది కదా హారం అనేది. ఈ హారాన్ని మనము ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వేసుకొని వెళ్ళాము అంటే ఎంతో అందంగా కనిపిస్తుంది కదా. చూడండి ఎంతో సింపుల్గా హారం అనేది తయారైపోయింది కదా ఫ్రెండ్స్ ఈ హారాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఏదైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏదైనా మోడల్స్ కానీ డిజైన్స్ కానీ చేయాలి అంటే చైన్స్ కానీ హారాలు కానీ మీరు నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు ఆ వీడియో అనేది చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంతో అందమైన హారం అనేది ఎంతో సింపుల్గా తయారైపోయింది కూడా. ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.